100 గ్రాముల్లోనే 215 నుంచి 217 క్యాలరీస్ ఉండగల ఈ కాయి ఎంతో ఆరోగ్యానికి మంచిది. ఒక సమస్య కాదు, చాలా సమస్యకి మంచిదన్నమాట. ఈ కాయి మళ్ళా ఈ చెట్టు, ఈ ఆకులు అన్నీ దగ్గరగా పోల్చుకోవడానికి మామిడి చెట్టులాగా ఉంటాయి అన్నమాట. ఈ చెట్టుని ఎప్పుడన్నా మీరు చూసారా? ఈ కాయని ఎప్పుడన్నా తిన్నారా? ఈ కాయి అసలు దీన్ని అవకాడో అంటారు అనేది మీకు ఇంతకు ముందే తెలుసా? ఈ చెట్టు మన ఛానల్లో చూసిన తర్వాత తెలుసా అని కమెంట్ చేసి తెలియజేయండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వరా వ్లాగ్స్. ఈరోజు మన వ్లాగ్స్ ఎక్కడికి వచ్చేసినాయో తెలుసా? అవకాడోస్. శ్వరా వ్లాగ్స్లో ఎపిసోడ్ వచ్చేసి అవకాడోస్ అండి. చాలామంది అడిగారు ఇంతకు ముందు, అంటే మనం ఇన్ని ఎక్స్ప్లోర్ చేయక ముందే అడిగారు అవకాడోస్ గురించి చెప్పండి మ్యామ్ అని. కానీ మన దగ్గర లేవు ఆ తోటలను. నేను కొంచెం టైం తీసుకుని వాటి దగ్గరికి వచ్చి నేను చెప్పడం జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఏమాత్రం ఆలస్యం లేకుండా స్టార్ట్ చేసేద్దాం. సరేనా? మరి రెడీ? అదేనండి, నేనైతే రెడీ. మీరు రెడీనా? మీరు రెడీ అంటే సబ్స్క్రైబ్ నొక్కాలి. ఆ బల్ల గుద్దినట్టు ఆ సబ్స్క్రైబ్ బటన్ మాత్రం గుద్దండి. నాకు కొంచెం ప్రోత్సాహం ఇచ్చినట్టు అవుతారు. సరేనా? ఇది వచ్చేసి హస్ వెరైటీ ఆఫ్ అవకాడోస్ అనమాట. ఆల్మోస్ట్ మనకి స్ప్రింగ్ టైంలో మాత్రమే ఉంటాయి, కానీ మనకి మార్కెట్లోనేమో అన్ని సీజన్లోనూ దొరుకుతాయి అన్నమాట. సో వీటి గురించి ఏంటి అనేది మనం చూద్దాము. అసలు మామిడి చెట్లే ఉన్నాయి. సో మీరు ఫస్ట్ తోట చూదురు కానీ రండి. ప్రపంచంలోనే ఈ ఫ్రూట్ని ఎక్కువగా పండించే దేశం వచ్చేసి మెక్సికో. అలాంటిది అమెరికా వచ్చేసి 80% అవకాడోస్ అక్కడి నుంచినే తెప్పించుకుంటోంది. అలాంటిది 2 వారాల నుంచి బ్యాన్ జరిగి అసలు అతలాకుతలం అయింది ఈ అవకాడో ప్రైస్. మామూలుగానే దీనికి డిమాండ్ ఎక్కువగా పెరిగిపోయి అందరికీ దీని విలువ తెలిసి దీని ప్రైస్ ఎక్కువ అయింది. పోయిన సంవత్సరానికి కంపేర్ చేసుకుంటే ఈ బ్యాన్లో ఇంకా కాస్త ఎక్కువైందనమాట. ఇండియాలో కూడా ఒక 2 కాయలు వచ్చేసి 400 వరకు, 350 లేదా 400 రూపాయల వరకు అమ్ముడవుతుంది ఢిల్లీ అలాంటి ప్లేసెస్లో. మన హైదరాబాదు, ఇక ఆంధ్రాలో చిన్న చిన్న సిటీస్లో అట్లాంటి చోట్ల అయితే మనకి కేజీ 150 నుంచి 200 వరకు పలుకుతుందంట. అలాంటిది ఒక్కొక్క చెట్టు ఎన్ని కాయలు కాస్తుందో తెలుసా? 2000 కాయల వరకు కాస్తుంది. దాని ఏజ్ పెరిగినట్టల్లా కాపు పెరుగుతుంది, ప్రొడక్షన్ పెరుగుతుందంట. అంతేకాదండి, ఈ దీంట్లో అన్నీ మంచే ఉన్నాయి, రేట్లు ఒకటే బాగున్నాయి అని అనుకోండి. ఆ అవకాడో చెట్టుకు వచ్చేసి డిసీజెస్ కూడా ఎక్కువే ఉంటాయి. అలానే చాలా సెన్సిటివ్ రూట్స్ అనమాట. వాతావరణం కరెక్ట్గా సెట్ అవ్వాలి ఈ చెట్టుకి. మళ్ళా పురుగు కూడా 4-5 రకాల పురుగులు పడతాయి వీటికి. అది కూడా జాగ్రత్తలు చూసుకోవాలి. అన్నట్టు ఏ ఫ్రూట్ అన్నా తీసుకోండి, ఇప్పుడు వరకు పరిశోధనలో తేలింది ఏంటంటే అన్ని ఫ్రూట్స్ కన్నా కూడా ది బెస్ట్ క్యాలరీస్ అండ్ ఎక్కువగా న్యూట్రిషన్ ఉన్న ఫ్రూట్ వచ్చేసి ఇదేనంట. అందుకే ఈ ఫ్రూట్కి అంత డిమాండ్. ప్రతి ఒక్కళ్ళు డైట్ చేసేవాళ్ళు ఇది ఖచ్చితంగా తీసుకుంటున్నారు. కాయ వచ్చేసి ఇదే సైజ్ అవుతుందండి. ఇవన్నీ మాన్యువల్గానే హార్వెస్ట్ చేస్తారు, మెషిన్ హార్వెస్ట్ కాదు. మన మామిడికాయలు కోస్తారు కదా, బుట్టలాగా బుట్టలో పడేటట్టు సేమ్ అట్లానే కోస్తారనమాట. మనం హార్వెస్టింగ్ టైంకి రాలేదు, సో హార్వెస్టింగ్ చూపించలేకపోతున్నాను, సారీ అండి. మనం ఇక్కడ చూస్తున్న వెరైటీ వచ్చేసి హస్ వెరైటీ అని అంటారు. ఈ వెరైటీ ఏంటంటే చెట్టు కన్నా కూడా మెయింటెనెన్స్, ఈ రూట్స్ ఏవైతే ఉన్నాయో చాలా సెన్సిటివ్గా ఉంటాయంట. అందుకని పెట్టిన తర్వాత 1 సంవత్సరం ఫర్టిలైజర్ వేయడానికి కూడా భయపడతారు. ఫర్టిలైజర్ వేస్తే ఆ రూట్స్ అన్నీ కొంచెం బర్న్ అయ్యే అవకాశాలు ఉంటాయి అనేసి అనమాట. 2వ సంవత్సరం నుంచి నార్మల్గా సంవత్సరానికి 4 సార్లు చొప్పున ఫర్టిలైజర్స్ వేయొచ్చంట. నాకు పెద్ద డిఫరెన్స్ ఇండియాకి ఇక్కడికి ఏంటి డిఫరెన్స్ అని అంటే, అది మాత్రం మార్కెటింగ్లో మాత్రం వీళ్ళు చాలా బాగా చేస్తారండి. చాలా బాగా అంటే కమర్షియల్ కాంట్రాక్టింగ్ అవన్నీ వదిలేసేయండి. ఈ రకంగా ఆర్గానిక్గా చిన్న ప్రొడ్యూస్కి కూడా దాన్ని మార్కెటింగ్ చేసి వీళ్ళు అమ్మగలరు. దానికి కరెక్ట్ ప్రైజింగ్ సెట్ చేసుకుంటారు. దాని ప్రకారంగా ఇక్కడ ప్రజలు కూడా ఆ ఆర్గానిక్ ప్రొడ్యూస్కి అంతే ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ విలువని పే చేస్తారు.
ఈ మొక్కలు ఒక్కసారి పెట్టిన తర్వాత 200 సంవత్సరాల నుంచి 400 సంవత్సరాల వరకు బ్రతుకుతాయంటండి. ఇప్పుడు వరకు తోటలైతే 80 ఏళ్ళు ఓల్డ్ తోటలు కూడా ఇప్పుడు చలామణిలో ఉన్నాయన్నమాట. సేమ్ ఒకటే కాపు. అంటే కాపులో కూడా ప్రొడ్యూస్‌లో కూడా ఏమి తక్కువ ఏమి కాదు. సేమ్ అదే విధంగా కాస్తున్నాయి. అయితే ఇవి పెట్టిన తర్వాత మూడో సంవత్సరం నుంచి కాపు కాస్తాయంట గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ అయితే. మామూలు సీడ్ నుంచి వచ్చినయి అయితే 5, 6 సంవత్సరాలు పడుతుంది. అది కూడా వెరైటీని బట్టి సంవత్సరం అటు ఇటుగా కాస్తాయంట. ఇది సెల్ఫ్ పాలినేటింగ్ హస్ వెరైటీ అయితే సెల్ఫ్ పాలినేటింగ్. కాకపోతే దీంతో పాటు ఇంకొక వెరైటీ పెట్టుకోవటం మంచిది. అవి ఎక్కువ ప్రొడ్యూస్ రావడానికి అవకాశాలు ఉంటాయి అని అంటున్నారు. అన్నీ కూడాను గ్రాఫ్టెడ్ చేసిన ప్లాంట్సేనంటండి. గ్రాఫ్ట్ చేసిన ప్లాంట్ ఇది ఒక వెరైటీ అని చెప్పలేను. ఇది ఆల్మోస్ట్ ఎలా ఉందంటే పాలేకర్ తోట గురించి ఆయన పద్ధతుల గురించి మీరు చదువుకుని ఉంటారు, చూసుంటారు యూట్యూబ్లో. ఆ విధంగా ఉందన్నమాట. చెట్లు పెట్టడం కూడా డిస్టెన్స్గా పెట్టడం ఏంటి, వెరైటీస్ కూడా చాలా వెరైటీస్. ఇది అవకాడో తోట అని నేను చెప్పలేను. ఎందుకంటే కొంచెం వెళ్తే సిట్రస్ తర్వాత ఇంకొంచెం వెళ్తే అరటి చెట్లు, ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకొక వెరైటీ ఆఫ్ ఏంటి పెప్పర్స్, రెడ్ పెప్పర్స్, మిరియాల చెట్లు, అట్లా రకరకాల వెరైటీస్ అన్నీ పెంచున్నారు దీంట్లో. అది కాకుండా టమాటోస్ ప్లాంట్స్ చిన్నగా అక్కడ కొంచెం టమాటోస్ కూడా వేస్తున్నారనమాట. ఇకపోతే ఈ టెంపరేచర్ విషయానికి వస్తే 70 నుంచి 80 ఫారెన్హీట్ టెంపరేచర్ అట్లా ఉండాలి. హ్యూమిడ్గా ఉండాలి ఎక్కువగా. మరి సాయిల్ విషయానికి వస్తే pH వాల్యూ వచ్చేసి 6.5 to 7 ఆ లెవెల్లో ఉంటే బాగుంటుందంట. ప్లస్ ఇసుక నేలగా ఉండాలి. కొంచెం గరుసు మట్టిగా అట్లా ఉండాలన్నమాట. బంక మట్టి అస్సలు సూట్ అవ్వదట దీనికి. అయ్యో చెప్పటమే మర్చానండి. వీటికి డైరెక్ట్గా సన్ పడటం వల్ల సన్ బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆకులకి కూడా మళ్ళా కాయలకు కూడా. అందుకని ఎక్కువగా షేడీ ఏరియాలో ఉండటం మంచిది అని ప్రిఫర్ చేస్తారు. చెట్టు ఇంత పెరిగిన తర్వాత ఇంకా పెద్దదైపోతే మనకి కొయ్యడానికి, అది మామిడి చెట్లు కూడా అంతే కదా, కొయ్యడానికి అది ప్రాబ్లం అవుతుంది అనేసి ఇక్కడికి కట్ చేసేస్తున్నారు. కట్ చేసేసి మోడులాగా ఇంకా సీజన్ అయిపోయిన తర్వాత కట్ చేస్తారు. అది అయిపోయిన తర్వాత ఇదంతా వైట్ పెయింట్ వేసేస్తున్నారు. వైట్ పెయింట్ వేసి నీళ్ళు ఆఫ్ చేసేస్తున్నారు. ఇది మెయిన్ పార్ట్ మనం చేయాల్సిందంట. తోట ఎదుగుతున్నట్టల్లా మనం ఆ ప్రికాషన్స్ తీసుకోవాలంట. ఎందుకు చెట్టు ఇక్కడ కట్ చేస్తున్నారు అని అంటే కొత్త కొమ్మలు వస్తాయి. అలా 30 ఏళ్ళు కాసే చెట్టు 40 ఏళ్ళు కాసే అవకాశం ఉంటుందంట. అదొక రీజన్. అందుకే అని కాదు, అదొక రీజను. ఇంకొకటి బాగా ఎత్తుగా పెరగకుండా గుబురుగా పెరిగితే ఎక్కువ బ్రాంచెస్ వస్తాయనంట, ప్రొడక్షన్ ఎక్కువ వస్తుందని. పెయింట్ ఎందుకు వేస్తున్నారు అని అంటే ఇప్పుడు ఆకులు ఏమీ ఉండవు కదా, ఆకులు ఏమీ ఉండనప్పుడు దీని ప్రొటెక్షన్ ఏంటి, ఈ ఎండకి అన్నిటికిను. సో అందుకని పెయింట్ వేస్తున్నారంట. అది తెల్ల పెయింట్ వేస్తున్నారు ఎక్కువ హీట్ లాక్కోకుండాను. దాని తర్వాత వాటర్ ఆఫ్ చేస్తున్నారు. దీనికి ఎక్కువ వాటర్, ఈ ఆకులు ఇవన్నీ ప్రొడ్యూస్ చేయనప్పుడు, బ్రాంచెస్ లేనప్పుడు దానికి అంత నీరు ఎక్కువ అవుతుంది కాబట్టి వాళ్ళకి అంత నీరు ఏర్లన్నీ కుళ్ళిపోయే ప్రమాదం ఉంది కాబట్టి సో నీళ్లు కూడా ఆఫ్ చేస్తారంట. సో ఇది ఆర్గానిక్ సాయిల్. వీళ్ళు కొన్నప్పటి నుంచి సర్టిఫైడ్ ఆర్గానిక్ పొలాన్ని కొని ఆ ఆర్గానిక్ సాయిల్ని మాత్రం బంగారం కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారండి. అది అసలు ఈ చెట్లని ప్రేమగా చూసుకోవటం ఏంటి, అది ప్రతిరోజు తిరుగుతారు. ఈచ్ అండ్ ఎవ్రీ చెట్టుకి, ఎవ్రీ బిట్కి తిరుగుతారనమాట. తిరిగి ఏ చెట్టుకి ఏంటి అనేది వాళ్ళు ఫింగర్ టిప్స్, ఇప్పుడు ఈ చెట్టు ఎందుకు బాగాలేదు, ఈ చెట్టు ఎందుకు బాగా చేస్తుంది, ప్రతిదీ వాళ్ళకి నోటి మీద ఉంటాయి. అలా తిరగగలిగితేనే వ్యవసాయం అనేది మాత్రం ఆవిడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పింది. మనలో ఎందుకు లేరు, ఇలా అందరం చేస్తాము. ఈవెన్ చిన్న రైతు కాడి నుంచి పెద్ద రైతు వరకు ప్రతి ఒక్కళ్ళు ప్రతిదీ గమనిస్తూ ఉంటారు. కానీ నాకు తెలిసి పెద్ద లోపం ఒకటి ఎక్కడ కనిపిస్తుంది అక్కడికి ఇక్కడికి వ్యవసాయానికి అనేది నా అభిప్రాయం మాత్రమే చెప్తున్నాను సుమా. నాకు అంత అవగాహన లేదు. నా అభిప్రాయం వచ్చేసి మార్కెటింగ్ అండి. వీళ్ళు చేసుకోగలిగినంత మార్కెటింగ్ మనం అంతా స్పెండ్ చేయలేకపోతున్నామేమో అని అనిపిస్తుంది. ఎక్కువగా ఈ మిడిల్ మెన్స్ ఉన్నారు కదా, దళాలిదారులు, వాళ్ళ ద్వారా మనం మార్కెటింగ్ ఎక్కువ చేసుకోలేకపోతున్నాం అనిపిస్తుంది. నా ఫేవరెట్ ఫ్రూట్ అండి అసలు ఇది. అసలు ఇది లేకపోతే ఏంటా అన్నట్టు అనిపిస్తుంది నాకు. సాలెడ్లో నాకు ఖచ్చితంగా ఇది కావాలన్నమాట.
సీజన్ అయిపోయిందటల్లా ఇది ప్రైస్ పెరుగుతూ ఉంటుంది. సీజన్లోనేమో ఏంటి $1కి 2, $1కి 3 అలా ఇస్తారు. సీజన్ అయిపోయిన తర్వాత ఏమో ఒక్కొక్కటి $1.50, $2 అలా అమ్ముతారు. ఆ టేస్ట్ కూడా మారుతుంది. హైబ్రిడ్ వెరైటీ అనమాట. ఇది హైబ్రిడ్ కాదు, ఇది నాటు వెరైటీ, హస్ వెరైటీ ఇది. సో నాకు ఆ సీజన్ అయిపోయినట్టల్లా గుబులు వచ్చేస్తూ ఉంటుంది. కానీ మన బాడీనే అలా డిజైన్ చేస్తున్నారనమాట దేవుడు. ఏ సీజన్లో దొరికే కూరగాయలు, ఫ్రూట్స్ ఆ సీజన్లో మనం కన్జ్యూమ్ చేసుకోవాలి. నెక్స్ట్ వెరైటీకి వెళ్ళిపోవాలి. అన్ని రకాల వైటమిన్స్ కావాలి కదా మరి మనకి, అదనమాట. సో ఇది అవకాడో తోట కూడా మనం చూసేసాం. ఇంకా ఈ అవకాడో తోటల గురించి మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే దయచేసి నాకు కమెంట్ రూపేణ తెలియజేయగలరు. అంతేకాకుండా మీరు ఇంకా ఏ రకమైన ఫ్రూట్స్ చూడాలని అనుకున్నా, మీరు ఏదన్నా కొత్త వెరైటీని సాగు ఉన్నా దయచేసి నాకు కమెంట్ చేసి తెలపండి. నాకు కూడా మీతో పాటు నేర్చుకుంటానని ప్రతి వ్లాగ్లో చెప్తున్నాను కదా, అలానే మీతో పాటు నాకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది. సరేనా మరి? ఇంకా సెలవు. మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. మీరు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి. మీరు పెట్టే లైక్ ఏమవుతుందంటే నా వీడియోస్ ఇంకా చాలామందికి రీచ్ అవ్వే అవకాశం ఉంటుంది. చాలామందికి రీచ్ అయినట్టల్లా నాకేమో లాభం వస్తుందంటే వాళ్ళ నుంచి డబ్బులు, ఇంకా యూట్యూబ్ నుంచి అవార్డులు కాదండి, మెయిన్ నేను తెలుసుకోగలుగుతాను. ఎక్కువ మందికి వెళ్ళినట్టల్లా నేను చెప్పేది కరెక్టా, నేను నేర్చుకునేది కరెక్టా, లేక ఇంకా విలువైన పద్ధతులు ఉన్నాయా, వాళ్ళ ద్వారా నుంచి కూడా నేను తెలుసుకుంటాను. ఇది కూడా ఒక అడ్వాంటేజ్. సరేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్, డూ like and share my videos. Thank you so much for encouraging me.